హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ కట్ వర్క్ ఎలా చేయాలన్నది చూద్దామండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు బ్యాక్ నెక్ కూడా చూపించమని. అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని నేను హ్యాండ్స్ది కట్ వర్క్ చూపించానండి. నెక్ కూడా కావాలంటున్నారు. ఇప్పుడు ఈ ఛానల్లోని నేను నెక్కి చూపిస్తున్నాను. సరేనండి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేటప్పుడు చూసారు కదా, నెక్ వదిలేసి మిగతాదంతా కూడా కటింగ్ చేసుకుని నేను లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాను. ఇక్కడ మెడ వెడల్పు కట్ట ఏమీ తీయలేదు. సరేనండి. దాని తర్వాత కంపల్సరీగా కట్ వర్క్కి పేపర్ క్యాన్వాస్ అన్నది ఉండాలి. పేపర్ క్యాన్వాస్ ఇలా తీసుకుని పేపర్ క్యాన్వాస్ ఫోల్డ్ చేసుకొని, అంటే షైనింగ్ లేనిది మనం పై భాగం వైపుకి ఇలాగా తీసుకున్నాం. మెడ వెడల్పు అన్నది మీరు ఎంత తీసుకుంటారన్నది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు కూడా 2.5 ఇంచీలు అన్నది నేను మార్కింగ్ చేస్తాను. సరేనా. ఈ డీప్ వచ్చేసి 10 ఇంచీలు తీసుకోండి. మామూలుగా కట్ వర్క్కి ఎప్పుడు కూడా మీరు ఎంతైతే డీప్ తీసుకుంటారో దానికి 1 ఇంచ్ ఎక్కువగానే తీసుకోవచ్చు. సరేనా. 10 ఇంచీలు అన్నది నేను ఇక్కడికి తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా 10 ఇంచులకి మార్క్ చేశాను. దాని తర్వాత ఇటువైపు ఒక 3 ఇంచీల దగ్గరికి నేను మెడ వెడల్పు అన్నది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత నార్మల్గా మనం బ్లౌజ్కి రౌండ్ ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదే రకంగా రౌండ్ అన్నది తీసుకోండి. సరేనా. నేను రౌండ్ నెక్, ఈ కట్ వర్క్ ఎప్పుడు కూడా రౌండ్ నెక్కే యూజ్ చేయాలి. సరేనండి. దాని తర్వాత మనకి ఇది చూడండి, మనకి ఫాల్లో వస్తుంది కదా. ఇలా మనకి ఏంటంటే కొద్దిగా ఈ కార్డ్బోర్డ్ లాగా ఏంటంటే కొద్దిగా దలసరిగా ఉంటుంది. అది ఏమన్నా అలాంటిది ఏమున్నా సరే పర్వాలేదు, లేదంటే ఈ పేపర్ క్యాన్వాస్ ముక్క అయినా సరే పర్వాలేదు. మీకు చెప్పడానికి కన్వీనెంట్గా ఉంటుందని నేను తీసుకున్నాను. సరేనా. మామూలుగా అయితే కనుక మరీ చిన్నది కాదు, అలాగని చెప్పి మరీ కట్ అన్నది బాగా లోతుగా డీప్గా రాకుండా ఉండాలంటే 1.5 ఇంచు వెడల్పు తీసుకుంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు ఈ చివరి నుంచి నేను ఇలా 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఈ డీప్ వచ్చేసి 1 ఇంచు తీసుకుంటే సరిపోద్ది. సరేనండి. ఈ 1 ఇంచుకి మనం ఇలా మార్కింగ్ అన్నది చేసాం. వెడల్పు 1.5 ఇంచు, డీప్ వచ్చి ఇలా ఈ వెడల్పు 1.5, ఈ హైట్ వచ్చేసి 1 ఇంచు తీసుకున్నాం. తీసుకుని ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దగ్గర చిన్న రౌండ్ తీసి ఈ కార్నర్ దగ్గర కూడా కొద్ది రౌండ్ తీస్తే ఆటోమేటిక్గా మీకు ఈ కట్ వర్క్ షేప్ అన్నది వచ్చేస్తుంది. సరేనా. ఇప్పుడు మనం ఇలా కటింగ్ చేసేద్దాం. చూడండి, ఈ రకంగా మనకి షేప్ అనేది ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ షేప్ని మనకి తీసుకుని ఇక్కడ ఈ రౌండ్ సర్కిల్ ఉన్నది ఈ లైన్ దగ్గర ఉండాలి. ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇది లైన్ మార్కింగ్ చేసేయండి. ఇక్కడ ఇది కూడా ఇలా మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఈ లైన్కి అంటే ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, దానికి ఈ రౌండ్ సర్కిల్ అన్నది మనకి టచ్ అవ్వాలి. అలాగే ఈ లైన్ దగ్గర ఇది కూడా టచ్ అవ్వాలి. సరేనా. ఆ రకంగా ఇక్కడ కూడా సేమ్ లైన్ అన్నది మార్క్ చేసి ఇలా తీసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ అనమాట ఇదే మెథడ్ని మనం ఫాలో అవ్వాలి. ఇటువైపు లైను ఈ కార్డ్బోర్డ్కి ఇక్కడ మనకి ఈ అంచుకి టచ్ అవ్వాలి. అలాగే ఈ రౌండ్ సర్కిల్ ఉన్న దగ్గర ఈ నెక్ అంచు అన్నది టచ్ అవ్వాలి. సరేనండి. ఈ రకంగా రౌండ్ షేప్ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. దాని తర్వాత సరేనా, ఇక్కడి నుంచి ఇది ఈ రకంగా ఈ డిజైన్ అన్నది ఇలా వచ్చింది. సరేనండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ లైన్ అన్నది చూసారు కదా, ఆటోమేటిక్గా కింద లైన్ కూడా మనం డ్రా చేసుకుంటూ వస్తే ఈ రౌండ్ సర్కిల్ అన్నది ఇక్కడ కూడా మనకి ఇదిలా క్రియేట్ అయింది. అవునా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా కటింగ్ చేసేయాలి. అంటే ఈ అవుట్లైన్ని ఇలా కటింగ్ చేసుకుంటాం. ఈ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఈ సర్కిల్ని కటింగ్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఈ రౌండ్ నెక్ అన్నది మనకి ఈ షేప్ అన్నది ఎలా తీసుకోవాలో తెలియదు. లేదు అంటే కనుక సేమ్ ఇదే రౌండ్ని ఇటువైపుకి మళ్ళీ తీసుకొచ్చి
మనం ఈ కార్డ్బోర్డ్ని చూసారు కదా, నాకైతే కనిపిస్తుంది ఇలా లైన్ అన్నది మీకు కనిపిస్తుందండి. కొద్దిగా డార్క్గానే మనం లైన్ డ్రా చేసుకునేటప్పటికి ఈ అవుట్ లైన్ అన్నదేమో ఇలా వచ్చింది, మెయిన్ ఏమో ఈ లైన్ అనమాట, నెక్ లైన్. ఇది మెయిన్ నెక్ లైన్, ఇదేమో ఇలా వచ్చింది. సరేనా, ఇక్కడ ఈ షేపులు కూడా పర్ఫెక్ట్గానే కనిపిస్తున్నాయి. కానీ మనం మామూలుగా ఇది తీసుకుని ఇంకొకసారి సేమ్ ఇదే రకంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇటువైపు కూడా. చూసారు కదా, ఈ లైన్ కూడా మనకి డ్రా అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఇలా ఫస్ట్ అవుట్ లైన్ అన్నది కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా మెడ వెడల్పు దగ్గర సెంటర్లోని ఒక చిన్న కట్ పెట్టండి. సరేనండి, ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకు పర్ఫెక్ట్గా రెండు వైపులా కూడా ఒకే డిజైన్ అన్నది మీకు చక్కగా వచ్చేస్తుంది. ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఏమైనా వచ్చింది అనిపిస్తే కనుక చూడండి, ఈ లైన్కి నాకు కొద్దిగా అవుట్ లైన్ వచ్చినట్టు అనిపించింది. వస్తే కనుక ఇక్కడ ఇదిలాగా సరి చేసుకోండి. సరేనా, ఇలా మనం రౌండ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి లైనింగ్ క్లాత్ ఇలా పెట్టి కింద ఇదే లైనింగ్ క్లాత్ అనుకోండి, ఇలా పెట్టి మనం చక్కగా ఐరన్ చేసేసుకోవాలి. సరేనండి, ఇలా నేను ఐరన్ చేసేసి తర్వాత మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చూడండి, పేపర్ క్యాన్వాస్ని ఇలా మనం పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత అంటే ఐరన్ చేసేసాం అనమాట. ఐరన్ చేసినప్పుడు ఈ అంచులు ఉన్నాయి చూసారా, ఈ పేపర్ క్యాన్వాస్ కన్నా బయట ఒక అరెంజ్ ఉంచి మిగతాది అవుట్లైన్ అంతా కటింగ్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ ఈ అవుట్లైన్ అన్నది ఇలాగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ పేపర్ క్యాన్వాస్ దగ్గర మనం కటింగ్ పెట్టామని చూసారా, సెంటర్ది. ఈ సెంటర్ కట్ అన్నది మనకి క్లాత్ మీద కూడా ఉండేటట్టుగా ఇలా ఈ కట్ అన్నది ఇలా పెట్టుకోండి. సరేనా, దాని తర్వాత మనం బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ దగ్గర కూడా సెంటర్లోనే మనకి కట్ ఉండాలి. దాని తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇది రైట్ సైడ్ వైపు. సరేనా, ఇది ఫోల్డింగ్ కూడా మనకి తెలుస్తుంది కదా సెంటర్ పాయింట్ అని. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఉన్న ఈ కట్ వద్దు చూసారా, ఇచ్చండి, ఈ షోల్డర్ కట్ ఉంది కదా, ఈ షోల్డర్ కట్ దగ్గరికి ఈ కట్ అన్నది కరెక్ట్గా ఇలా రావాలి. ఇలా వచ్చిందా లేదా కరెక్ట్గా ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని ఇక్కడ ఒక పిన్ అన్నది ఇలా పెట్టేసుకోండి. సరేనా, ఇంకెక్కడ కదలకుండా ఉంటుంది. దాని తర్వాత చూడండి, ఇది కూడా ఫోల్డింగ్ కనిపిస్తుంది, ఈ ఫోల్డింగ్ కూడా కనిపిస్తుంది. కరెక్ట్గా ఈ డిజైన్ అన్నది మనకి ఈ లైన్ అన్నది కరెక్ట్గా ఈ సెంటర్లోకే వస్తుంది ఇలా డ్రా చేసుకున్నప్పుడు. సరేనా, ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టండి. ఇప్పుడు ఎక్కడ కూడా కదలబన్నా సరే కదలదు అనమాట. అలాగే ఇంకా సేఫ్టీ కోసం ఇక్కడ ఒక పిన్ను, అలాగే ఇటువైపు ఒక పిన్ను ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా అసలు మీకు కదలదు అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ అన్నది మనకి ఎలా అయితే ఉందో అలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎంతవరకు స్టిచ్చింగ్ చేయాలి, మనకి ఎక్కడైతే ఈ లైన్ టచ్ అవుతుందో జస్ట్ అంతవరకు వీ షేప్లో వచ్చి మళ్ళీ ఇలా తీసుకురావాలి. కరెక్ట్గా ఈ టచ్ అయ్యేంత వరకే మనం ఈ కుట్టు అన్నది కుట్టుకుంటూ రావాలి. అలాగే మిషన్ కుట్టు నార్మల్ బ్లౌజ్ మీరు కుట్టినప్పుడు ఏ నెంబర్ అయితే కుట్టు కుడుతున్నారో దానికన్నా కొద్దిగా తగ్గించుకోండి. చిన్న కుట్టు అయితే మీకు ఇక్కడ వచ్చేటప్పటికి అందంగా రౌండ్ తిరుగుతుంది. సరేనండి, మీకు ఎటువైపు నుంచి అలవాటు ఉంటే అటువైపు నుంచి మీరు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోండి.
ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా సరే రౌండ్లు కట్టే ఎక్కడైనా సరిగా రాలేదు అని ఎక్కడైనా డౌట్ వచ్చిందంటే కనుక అక్కడ మళ్ళీ పర్ఫెక్ట్గా మీరు ఆ రౌండ్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నాకు ఇలా వచ్చి ఇక్కడ వీ షేప్ వచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను ఈ రౌండ్ అనేది తిప్పుతాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత అంటే ఈ స్టిచ్చింగ్ ఇలా అయిపోయిన తర్వాత కటింగ్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ ఇలా వదిలి చూసారు కదా ఇలా తీసుకురండి, మళ్ళీ ఇలా తీసుకురండి. ఇలా మొత్తం అంతా కూడా మీరు కటింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా కార్నర్ వరకు కూడా ఇలా చిన్న చిన్న కట్స్ ఒక కట్ అనేది కంపల్సరీగా కార్నర్లో ఉండాలి దగ్గరికి. ఆ తర్వాత ఈ రౌండ్ల దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ అన్నవి మొత్తం బ్లౌజ్ అంతా కూడా నెక్ అంతా కూడా సేమ్ అవే కట్స్ పెట్టేసుకోండి. చూసారు కదండి ఇలా కటింగ్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ని మనం ఇలా వెనక్కి ఇలా చక్కగా ఇలా వెనక్కి తిప్పేస్తే పర్ఫెక్ట్గా మీకు ఈ కట్ వర్క్స్ అన్నవి వచ్చేస్తాయి. ఇలా మొత్తం అంతా ఇలా వెనక్కి తిప్పేయండి, సరేనా? ఇలా మొత్తం అంతా నేను వెనక్కి తిప్పేసి మీకు చూపిస్తాను. ఇలా తిరిగేసిన తర్వాత ఇక్కడ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇది చూడండి మనకి డిజైన్ అన్నది రెడీ అయిపోయింది. మనం చక్కగా ఐరన్ చేసుకుంటే ఇలా ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుందండి. నీట్గా మనకి చూసారు కదా ఎక్కడ కూడా డిజైన్ అన్నది డిస్టర్బ్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. పేపర్ క్యాన్వాస్ దగ్గర మీరు మార్కింగ్ చేసుకునే రౌండ్ అన్నది పర్ఫెక్ట్గా తీయగలితే చాలు అనమాట. మీరు కటింగ్ గట్ట చేసినప్పుడు ఆ డిజైన్ని డిస్టర్బ్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా పేపర్ క్యాన్వాస్ను అలా మన పరుచుకుని నీట్గా మార్కింగ్ చేసుకుని కుట్టేటప్పుడు అదే లైన్ మీద స్టిచ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఈ మెథడ్లో అయితే కనుక బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఎవరైనా సరే స్టార్టింగ్ బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈ డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఇక్కడ మనం చేతి కుట్లు అన్నవి వేసేసుకోవడమే, సరేనండి, అంతే. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసుకుని షోల్డర్ జాయింట్ చేసుకుంటే సరిపోద్ది. సరేనండి, ఈ రకంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది.